తెలుగు సినిమాకు ప్రస్తుతం నడుస్తున్న కాలం స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అంతర్జాతీయ తెలుగు సినిమా మంచి ఖ్యాతిని తెచ్చుకుంటున్నాయి. బాహుబలి నుంచి మొదలైన ఈ ప్రస్తావన విశ్రాంతిగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి ఉత్తమ సంగీతం దర్శకుడుగా ఆస్కార్ అవార్డు దక్కింది. పుష్ప 2 సినిమా త్వరలోనే అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన నెంబర్ 1 సినిమాగా నిలవబోతుంది. తెలుగు నుంచి వచ్చే సినిమాలు దాదాపు 1000 నుంచి 1200 కోట్లు దక్కించుకుంటున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా అవతరించారు. అందుకు కారణం రాజమౌళి రామ్ చరణ్ తో మగధీర సినిమా తీసిన తర్వాత ప్రభాస్ రామ్ చరణ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయటానికి రాజమౌళి ప్రణాళికలు రూపొందించారు. అయితే అనివార్య కొన్ని కారణాల వల్ల అది పట్టా ఎక్కలేదు. ఇప్పటికీ దానికి సంబంధించిన కొన్ని కారణాలు మాత్రం బయటపడలేదు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను పెట్టి భారీ హిట్ కొట్టాడు రాజమౌళి. ఈ సినిమా దాదాపు 1350 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. అయితే ప్రభాస్ తో మరో హీరోను పెట్టి సినిమా తీస్తాడేమోనని డార్లింగ్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి చేయలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో హాలీవుడ్ సినిమాను తలదన్నేలా ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు జక్కన్న. ఈ సినిమాతో ఎన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాడో అనే ఆరాటన అభిమానుల్లో నెలకొల్పింది. రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ సినిమా 10వ తారీఖున విడుదల కాబోతుందని భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దీన్ని రూపొందించడంతో పాటు దిల్ రాజు నిర్మాత కావడంతో దీనిపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. విడుదలైన తర్వాత కానీ ఈ సినిమా ఎటువంటి విజయాన్ని దక్కించుకుంటుందనే విషయంలో స్పందత రాదు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.